నిమిషం కన్సోల్ మేనేజర్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే, AWS రైట్, AWS మేనేజ్మెంట్. సార్ అది హెచ్ఎన్ చూద్దాం. యా అదే అందుకోసం TN. ఓకే, ఫస్ట్ నేను సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లో నా పేరు మార్చేస్తున్నాను సార్, ఆలియాస్ అనే దగ్గర. యా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే AWS డాష్బోర్డ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ కిందకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆలియాస్ నేమ్ చేంజ్ చేసారా? చేసేసాను. తర్వాత యూజర్ గ్రూప్ క్రియేట్ చేశాను, యూజర్స్ ని క్రియేట్ చేశాను. కానీ యూజర్ గ్రూప్ లో నేను సాఫ్ట్వేర్స్ లైక్ ఈ S3 కానీ AWS EC2 అనేది యాడ్ చేసుకున్నాను సార్. యాడ్ చేశాక యూజర్స్ కి అసైన్ చేయడం రావట్లేదు. ఓకే, లాగిన్ అయినప్పుడు పర్మిషన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్ అనేది వస్తుంది సార్. రైట్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లాగిన్ అయిన డాష్బోర్డ్ లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ MFA యాడ్ చేసుకుంటారు, అది వచ్చింది కదా MFA మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. తర్వాత ఇక్కడ మీకు ఆలియాస్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు, ఇది కూడా చేశారు. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు గ్రూప్స్ మీద క్లిక్ చేయాలి. గ్రూప్స్ మీద క్లిక్ చేసి ఇలా గ్రూప్స్ క్రియేట్ చేయాలి. చేసేసాను. క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ విత్ పర్మిషన్, గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారు? విత్ పర్మిషన్ తో క్రియేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ గ్రూప్ నేమ్ టెస్ట్ 1 2 3 ఇలా ఇచ్చేసి ఈ గ్రూప్ కి పర్మిషన్ ఇక్కడికి వచ్చేసి అటాచ్ ది పర్మిషన్ పాలసీ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పర్మిషన్ ఇవ్వాలి. ఈ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గ్రూప్ కి నేను VPC ఇవ్వాలి. VPC క్లిక్ చేస్తే VPC మీద ఫుల్ యాక్సెస్ అమెజాన్ VPC ఫుల్ యాక్సెస్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా ఇక్కడే మనకి గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడే అటాచ్ ది పర్మిషన్స్ పాలసీ అటాచ్ చేయాలి. ఇది అటాచ్ చేస్తుంది క్రియేట్ గ్రూప్ పర్మిషన్ ఇక్కడ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ క్రియేట్ అయింది కదా విత్ పర్మిషన్ తోటి. సో ఈ టెస్ట్ అనే గ్రూప్ కి సో పర్మిషన్ తో నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు యూజర్స్కి వెళ్ళండి, యూజర్స్ లోకి వెళ్ళి ఇప్పుడు యూజర్ క్రియేట్ చేయండి. ఇప్పుడు టెస్ట్ యూజర్ క్రియేట్ చేస్తాయి. సో యూజర్ కి మన పర్మిషన్ ఇవ్వవసరం లేదు, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తే ఆ గ్రూప్ ఉన్న పర్మిషన్ యూజర్ కి అప్లై అయిపోతుంది అనమాట. సో టెస్ట్ 1 2 3 4 5 ఇది యూజర్ నేమ్. ఇలా యాక్సెస్ చెక్ చేసుకుని పాస్వర్డ్ కస్టమ్ పాస్వర్డ్ మన ఇవ్వాలంటే ఆ పాస్వర్డ్ ఇచ్చేసాను 1 2 3 ఓకే. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఉండాలా సార్? సెలెక్ట్ AWS క్రెడెన్షియల్ టైప్. ఎక్కడ? ఇక్కడ సార్, ఇక్కడ పాస్వర్డ్ పైన ఈ పాస్వర్డ్ పైన ఇది యాక్సెస్ ప్రోగ్రామాటిక్ కీ అనేది ఇది ఒక యాక్సెస్. ఈ యాక్సెస్ మీకు ఫ్యూచర్ లో చెప్తే ఎలా ఇచ్చాలో. ఇది ఇప్పుడు మేనేజ్మెంట్ యాక్సెస్. ఇప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, అది ఆ యాక్సెస్ పాస్వర్డ్. అది అర్థమైంది సార్. దాని కింద కస్టమ్ యా క్యారీ ఆన్ సార్, మీరు చెప్పండి నేను వింటాను. యా ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసాము, ఈ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, కస్టమ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా, కింద యూజర్ మస్ట్ క్రియేట్ పాస్వర్డ్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ పర్మిషన్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ మనకి
యాడ్ యూజర్ టు గ్రూప్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, లేదా కాపీ పర్మిషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ యూజర్ ఇది ఒక ఆప్షన్ ఉంది. అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఇక్కడ కూడా పర్మిషన్స్ అటాచ్ చేయొచ్చు. సో మనం ఏం చేసాం, ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి, సెట్ పర్మిషన్స్ కూడా యాడ్ యూజర్ టు గ్రూప్ ఇచ్చాడు. సో ఈ యూజర్ ని ఈ గ్రూప్ లో ఏ గ్రూప్ లో యాడ్ చేసుకోమని చెప్తున్నాడు అనమాట. ఆ గ్రూప్ ఉన్న పర్మిషన్ ఆ యూజర్ కి అప్లై అయిపోయింది. ఇది ఒక మెథడ్. లేదు నువ్వు గ్రూప్ కి యాడ్ చేయాలనుకుంటే కాపీ ఆ యూజర్ కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఏ యూజర్ పర్మిషన్ HR1 యూజర్ కి సమ్ పర్మిషన్ అనుకోండి, ఇతను సెలెక్ట్ చేసి ఇతను ఉన్న పర్మిషన్స్ అతనికి మిర్రర్ అయిపోతాయి అనమాట. సేమ్ పర్మిషన్స్ తో ఇప్పుడు మనం క్రియేట్ చేసే టెస్ట్ అనే యూజర్ కి అప్లై అయిపోద్ది. లేదు ఇలా మిర్రరింగ్ కూడా చేయను అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అటాచెస్ లోకి వెళ్ళి ఇదంతా చెక్ చేసేసి ఇక్కడ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీలోకి వెళ్ళి మీరు మీ నచ్చిన పాలసీ మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆ యూజర్ కి ఈ 3 మెథడ్లు ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ మీకు చెప్పాను అనమాట, యాడ్ యూజర్ టు పర్టికులర్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ క్రియేట్ చేశాను, ఈ టెస్ట్ అనే గ్రూప్ లో ఈ టెస్ట్ అనే యూజర్ ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్రూప్ కొన్న ఈ టెస్ట్ అనే గ్రూప్ కి ఏ పర్మిషన్ ఉంది, యూపీసీ ఫుల్ యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ ఆ యూజర్ కి ఈ యాక్సెస్ మాత్రం వస్తుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ట్యాగ్ కొట్టాను, నెక్స్ట్ కొట్టాం, క్రియేట్ యూజర్ కొట్టాను, యూజర్ క్రియేట్ అయిపోయింది. ఇది మనం చేసింది అనమాట. ఇది యూజర్ సంబంధించిన యూజర్ నేమ్, ఆ యూజర్ లాగిన్. ఇది లాగిన్ కన్సోల్. ఈ కన్సోల్ ఓపెన్ చేసి ఆ యూజర్ లాగిన్ అవ్వాలి. ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు అతనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది అనమాట. ఓకే, ఇంకెక్కడ డౌట్ దీంట్లో? ఇది మనం చెప్పిన ప్రాసెస్ అనమాట. సో అక్కడ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి, గ్రూప్ క్రియేట్ చేయాలి విత్ పర్మిషన్ తోటి. ఆ గ్రూప్ లో ఆ యూజర్ ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏ గ్రూప్ లో యాడ్ చేయలేదు, ఇండిపెండెంట్ యూజర్ అనుకోండి, ఇండిపెండెంట్ పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అది చాలా గ్రూప్స్ సపరేట్ గా ఇండిపెండెంట్ యూజర్స్ కి సపరేట్ క్రియేట్ చేసేసింది సార్. క్రియేట్ గ్రూప్స్ కి వెళ్ళి యూజర్ ని యాడ్ చేశాను. ఓకే, యాడ్ చేయొచ్చు, అలా కూడా యాడ్ చేయొచ్చు. చేసేసాక మనకి పాస్వర్డ్ ఐ మీన్ ఈమెయిల్ ఐడి అవన్నీ వచ్చేస్తాయి కదా సార్. అవును, సెండ్ ఈమెయిల్ అన్న టాస్క్ కి అక్కడ దాకా వచ్చింది. నేను లాగిన్ అయ్యాక అప్పుడు పర్మిషన్స్ రిక్వైర్డ్ అన్న ఆప్షన్ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత పర్మిషన్స్ రిక్వైర్డ్ ఆప్షన్స్ ఎందుకు వస్తుందంటే, మీరు అతనికి గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ పాలసీ సెలెక్ట్ చేసుకోకపోతే మీకు పర్మిషన్ లేనట్టు అనమాట. ఇప్పుడు గ్రూప్స్ క్రియేట్ చేశాను, ఇది పర్టికులర్ ఇలా గ్రూప్ క్రియేట్ చేశారు విత్ పర్మిషన్స్ తోటి. ఓకే, ఈ టెస్ట్ 1 2 3 అనే గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ కి పర్మిషన్ ఇచ్చారు. ఈ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు యూజర్స్ డైరెక్ట్ క్రియేట్ చేసిన యూజర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ లో యాడ్ యూజర్స్ ఉంది కదా, యాడ్ యూజర్స్ క్లిక్ చేసి ఏ యూజర్ ని యాడ్ చేయాలి, సేల్స్ యూజర్ సెలెక్ట్ చేసుకుని యాడ్ యూజర్ కొట్టేస్తే యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయింది, ఆ యూజర్ నేమ్ కింద మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీరు కనెక్ట్ అయినా చూపిస్తాం ఇప్పుడు మీకు. అది ఇప్పుడు ట్రై చేయండి, లేదంటే క్లాస్ అయిన ట్రై చేయండి. ప్రాబ్లం ఉంటే మళ్ళీ కనెక్ట్ అవుతాం. క్లాస్ అయ్యాక క్లీన్ గా నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు గ్రూప్ క్రియేట్ చేయండి విత్ పర్మిషన్ తోటి. తర్వాత యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ ని ఆ గ్రూప్ లో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఆ యూజర్ కింద లాగిన్ అవ్వండి. ఓకే సార్, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ EC2 అమ్మ. సో మనకి IIM కాన్సెప్ట్ చెప్పాము, S3 కాన్సెప్ట్ చెప్పాము. ఆ 2 ప్రాక్టీస్ చేయండి. ఆ రెండిట్లో ఏ డౌట్స్ వచ్చినా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. సో మనకి మళ్ళీ రిపీట్ అవుతాయి అన్ని కాన్సెప్ట్స్ నేను చెప్తామండి. సో గో ఫర్ EC2 ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. సో ఈ EC2 డాష్బోర్డ్ లో ఏంటంటే, మనకి ఇక్కడ EC2 డాష్బోర్డ్ లో మనకి మనకు కావాల్సిన వర్చువల్ మెషిన్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తాం. మనకి ఏదైతే ఆర్గనైజేషన్ కావాల్సిందో IAS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ డాష్బోర్డ్ లో EC2 డాష్బోర్డ్ లో అండర్ ECC కింద EC2 కింద EC2 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి, EC2 డాష్బోర్డ్ క్లిక్ చేస్తే మీరు లెఫ్ట్ సైడ్ లో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఎన్ని రన్నింగ్ ఉన్నాయి, ఎలాస్టిక్ ఐపీ, కీ పేరు, ప్లేస్మెంట్, EC2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సెక్యూరిటీ గ్రూప్స్, వాల్యూమ్స్, ఇన్స్టెన్స్ ఇవన్నీ కూడా. రైట్. సో కింద వచ్చేసి మనకి ఇన్స్టెన్స్ కింద ఇన్స్టెన్స్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే మన డాష్ బోర్డ్ లో ఎన్ని కంప్యూటర్స్ రన్ అవుతున్నాయి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, అసలు ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలో మీకు తెలుసుకోవాలి. ఇన్స్టెంట్ లాంచ్ చేసేటప్పుడు మనం డాష్ బోర్డ్ లాగిన్ అయిన AWS డాష్ బోర్డ్ లో రైట్ సైడ్ ఏ రీజన్ సెలెక్ట్ చేసుకుని ఇంపార్టెంట్. ఏ రీజన్ లో ఉన్నాం ఇక్కడ చూడండి, రీజన్స్ లోకి వెళ్తే మనకి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. US ఈస్ట్, US టు వెస్ట్ ఇలా. సో AWS అనే ఆర్గనైజేషన్ వాటికి సంబంధించిన డేటా సెంటర్ డిఫరెంట్ కంట్రీస్ లో లాంచ్ చేశాడు.
సో ఆ డిఫరెంట్ కంట్రీస్ లాంచ్ చేస్తే ఎక్కడైనా మీరు లాగిన్ అవ్వచ్చు. ఏ కంట్రీ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రీజన్ నేను సెలెక్ట్ చేసి, రీజన్ అంటే కంట్రీ అండి. యుఎస్ ఈస్ట్ ఎన్ వర్జీనియా రీజన్ లో నేను EC2 ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఏ రీజన్ లో ఇన్స్టెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెలెక్టెడ్ ఫస్ట్ రీజన్ ఎన్ వర్జీనియా. సో మీరు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైనా ప్రాసెస్ ఒకటే ఇన్స్టెంట్ క్రియేషన్ ప్రాసెస్. సో రీజన్ 1 లో నేను క్రియేట్ చేస్తాను. రీజన్ 1 లొకేషన్ వచ్చేసి యుఎస్ ఈస్ట్ 1. ఇది మీ రీజన్ యొక్క లొకేషన్. US-East 1 లొకేషన్ లో EC2 డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టెంట్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే ఈ డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ లాంచ్ ఇన్స్టెంట్ బటన్ ఉంది కదా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెంట్, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఒక విండోస్ ఇన్స్టెంట్ ఈరోజు మీకు ఒక లైనక్స్ ఇన్స్టెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. ఓకే, AWS డాష్బోర్డ్ లాగిన్ అయ్యాను. ఫస్ట్ మనం ఒక విండోస్ ఇన్స్టెంట్స్ క్రియేట్ చేస్తా. ఇక్కడ మనకి ఇన్స్టెంట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్టెంట్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకో. లాస్ట్ లో ఫ్రీ టైర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే పెయిడ్ ఇన్స్టెంట్స్ కూడా ఉంటాయండి. అవి ఓపెన్ చేస్తే మనకి అమౌంట్ అనేది చార్జబుల్ అనమాట. సో ఫ్రీ టైర్ మనం సెలెక్ట్ లాంచ్ చేయాలి ఆల్వేస్. సో ఇక్కడ కావాలంటే ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బటన్ ఫ్రీ, ఇక్కడ మీకు ఫ్రీ టైర్ అంటే ఫ్రీ అనమాట, ఎవరైనా లాంచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ లైనక్స్ ఈ మిషన్ మీరు లాంచ్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు లాంచ్ చేసుకోవచ్చు. రెడ్ హాట్ ఉంది, లైనక్స్ ఇది లాంచ్ చేసుకోవచ్చు. Ubuntu ఉంది, ఇది లాంచ్ చేసుకోవచ్చు. అమెజాన్ RDS ఇది నాట్ ఫ్రీ, ఇది పెయిడ్, ఇది లాంచ్ చేయడము. ఇలా కొన్ని ఫ్రీ ఇచ్చాడు, కొన్ని పెయిడ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫ్రీ వచ్చేసి మనం విండోస్ అనుకుంటున్నాం కదా, విండోస్ 2019 సర్వర్ ఇచ్చాడు, అది లాంచ్ చేసుకోవచ్చు. విండోస్ 2022 లేటెస్ట్ సర్వర్ ఇచ్చాడు, అది లాంచ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2016 ఇచ్చాడు, ఇది కూడా లాంచ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ లాంచ్ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2016, ఇది నేను లాంచ్ చేస్తాను. ఇది ఇక్కడ లాంచ్ చేయాలంటే మనకి రైట్ సైడ్ సెలెక్ట్, జస్ట్ క్లిక్ అండ్ సెలెక్ట్. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఫ్రీ టైర్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రో ప్రాసెసర్. సో T2 మైక్రో అనేది ఒక మైక్రో ప్రాసెసర్ వర్చువల్ మెషిన్స్ కి. ఈ ఫ్రీ టైర్ ఉన్నదే మైక్రో ప్రాసెసర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా కూడా ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకుంటే పెయిడ్ అనమాట. సో గ్రీన్ కలర్ లో ఉన్నది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది కదా, అది మాత్రమే ఈ మైక్రో ప్రాసెసర్ ఒకటి. దీని యొక్క ర్యామ్ సైజ్ 1 GB ర్యామ్ ఇచ్చాడు. సో హార్డ్ డిస్క్ కూడా ఇచ్చాడు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కమ్స్ అండర్ T2 ఫ్యామిలీ. సో కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, నెక్స్ట్ కాన్ఫిగర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెంట్స్ ఎన్ని లాంచ్ చేస్తున్నాం, 1 or 2 or 3 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. 1 పెడితే 1 ఇన్స్టెంట్ లాంచ్ అయ్యింది, 2 పెడితే 2 విండోస్ సర్వర్స్ లాంచ్ అవుతాయి, 3 పెడితే 3 లాంచ్ అవుతాయి. రైట్ నా 1 కావాలని 1 పెట్టాను. ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ సబ్ ఇవన్నీ డిఫాల్ట్ అండి. ప్రస్తుతానికి అన్ని డిఫాల్ట్ పెట్టి లాంచ్ చేస్తున్నాను. యాడ్ స్టోరేజ్. సో ఈ మీ విండోస్ సర్వర్ యొక్క కెపాసిటీ హార్డ్ డిస్క్ సైజ్ 30 GB ఇచ్చాడు. బై డిఫాల్ట్ 30 GB హార్డ్ డిస్క్ ఇచ్చాడు. 30 GB చాలు మనకి, కావాలంటే ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అన్ని కూడా ఫ్రీగా ఇచ్చిన సర్వీస్ మనం యూజ్ చేస్తున్నాం. సో యాడ్ ట్యాగ్, ఇక్కడ యాడ్ ట్యాగ్ క్లిక్ చేసి ఇక్కడ కీ వాల్యూ ప్లేస్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ వాల్యూ వచ్చేసి నేమ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. నేమ్ ఆఫ్ మై ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్ 2016 ఇది ఇచ్చారండి. Configure security groups. Yeah, security groups default review on launch. ఇక్కడ మనకి కీపేర్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది. ఆ పాస్వర్డ్ కోసం మనం కీపేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ కీపేర్, క్రియేట్ న్యూ కీపేర్ సెలెక్ట్ చేసుకోవాలి. RSA బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది. కీపేర్ నేమ్ సో విండోస్ సర్వర్ 2016 ఇది కీపేర్ నేమ్. డౌన్లోడ్ కీపేర్, కీపేర్ డౌన్లోడ్ చేశాను. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఈ కీపేర్ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టెంట్ లాంచ్ చేశాను. లాంచ్ చేసిన తర్వాత దానికి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. లెట్స్ సీ. సో yes, your instance is running. View instance is running. Now it is displaying. సో అది లాంచ్ అవడానికి ఒక 5 minutes పడుతుంది. ఇక్కడ మనకి స్టేటస్ గ్రీన్ చెక్స్ రావాలి. ఇక్కడ అబోవ్ ఇలా వేరే ఇన్స్టెంట్ ఇలా చూపిస్తుంది కదా, ఇలా కూడా మనం లాంచ్ చేసిన ఇది మన ఇన్స్టెంట్ నేమ్ విండోస్ 2016, మన ఇన్స్టెన్స్ ID, ఇన్స్టెన్స్ డేట్ పెండింగ్ లో ఉంది, ఇది రన్నింగ్ లో రావాలి. ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో. ఇక్కడ స్టేటస్ చెక్ చేసేసి ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు, వెయిట్ చేయాలి. రీజన్ వచ్చి US ఈస్ట్ 1 year రీజన్ లో ఇది లాంచ్ చేయం. ఈ జోన్ లో మనం లాంచ్ చేసాం. రైట్, ఓకే, రిఫ్రెష్. ఇలా ఒక విండోస్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేసాం. విండోస్ వర్చువల్ మెషిన్, విండోస్ సర్వర్ వర్చువల్ మెషిన్. నౌ ఇట్ ఈస్ షోయింగ్ పెండింగ్ స్టేటస్. ఈ లోపల లైనక్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో సేమ్ ప్రాసెస్ లైనక్స్ కూడా. లాంచ్ ఇన్స్టెన్స్, ఫ్రీ టైర్. సో ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అమెజాన్ లైనక్స్ ఉంది, రెడ్ హాట్ ఉంది, యుబుంటు ఇవన్నీ ఉన్నాయి 1 by 1. ఫస్ట్ ఏదో ఒకటి శాంపుల్ కి ఫస్ట్ రోజు మీకు ఇది. సో అమెజాన్ ఫస్ట్ వన్ లాంచ్ చేస్తున్నాను. సెలెక్ట్ అమెజాన్ లైనక్స్, సెలెక్ట్. ఇక్కడ వచ్చేసి మనకి మైక్రో ప్రాసెసర్ T2 డాట్ మైక్రో, ఇదే సెలెక్ట్ చేసుకున్న ఫ్రీ మైక్రో ప్రాసెసర్. కాన్ఫిగర్ ఇన్స్టెంట్ ఇంటెన్స్ ఇవన్నీ కూడా డిఫాల్టే, నేను ఏం చేంజ్ చేయట్లేదు. యాడ్ స్టోరేజ్ ఈ లైనక్స్కి వచ్చి 8 GB, విండోస్కి వచ్చి 30 GB ఇచ్చాడు. ఓకే, యాడ్ ట్యాగ్ కూడా నేమ్ యాడ్ చేసుకుని మీ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇక్కడ కీ వాల్యూ నేమ్. సో ఇక్కడ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది వచ్చేసి లైనక్స్ సర్వర్. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ డీటెయిల్స్, యా ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్, రివ్యూ, లాంచ్. కీ పేర్ ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ కీ పేర్. ఇది వచ్చేసి లైనక్స్ కీ పేర్ డౌన్లోడ్. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. 2 కీ పేర్స్ విండోస్ కోడ్ డౌన్లోడ్ చేసాం, లైనక్స్ కోడ్ డౌన్లోడ్. ఈ ఫైల్ 2 డౌన్లోడ్. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉండి .pemp వస్తాయి. పర్సనల్ ఈమెయిల్ .pem అంటే పర్సనల్ ఈమెయిల్. విండోస్ సర్వర్ 2016 .pem, లైనక్స్ కీ పేర్ .pem. ఈ 2 ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. రైట్, లాంచ్ ఇన్స్టెన్స్. U instance. Refresh. Yeah. సో ఇక్కడ మనకి లైనక్స్ ఒక వర్చువల్ మెషిన్ లాంచ్ చేశాను, విండోస్ ఒక వర్చువల్ మెషిన్, విండోస్ సర్వర్ వర్చువల్ మెషిన్, లైనక్స్ సర్వర్ 2 మెషిన్స్ లాంచ్ చేశాను. సో ఇట్లా కనెక్టివిటీ చూడాలి. ఇప్పుడు లాంచింగ్ పార్ట్ అయిపోయింది, క్రియేట్ చేసాము. వాటికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా యాక్సెస్ చేయాలి, అదొకటి ఇంపార్టెంట్. ఫస్ట్ విండోస్ క్రియేట్ చేసాం కదా, విండోస్ రన్నింగ్ లోకి వచ్చింది. చూడండి ఇక్కడ స్టేటస్ రన్నింగ్ లోకి ఉంది. స్టేటస్ చెక్స్ కూడా మనకి గ్రీన్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విండోస్ సర్వర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో ఎలా లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ విండోస్ సర్వర్ ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ కనెక్ట్ ఉంది కదా, జస్ట్ క్లిక్ కనెక్ట్. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మిడిల్ లో ఆర్డిపి క్లయింట్ ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఆర్డిపి క్లయింట్. ఇక్కడ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ఉంది కదా, ఆర్డిపి ఫైల్, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్, yes డౌన్లోడ్ అయిపోయింది. మనకి ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చారు ఈ సర్వర్ కి. సో పాస్వర్డ్ కావాలి, యా పాస్వర్డ్ కావాలంటే గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. గెట్ పాస్వర్డ్, బ్రౌజ్, క్లిక్ ఆన్ బ్రౌజ్. ఈ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫైల్ డౌన్లోడ్ చేసి ఉంది, అది సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. సో డౌన్లోడ్స్కి వెళ్ళి సెలెక్ట్ దట్ ఫైల్, ఆల్ ఫైల్స్, సో డౌన్లోడ్. యా, సో విండోస్ సంబంధించిన ఇదిగో విండోస్ సర్వర్ 2016 .pmp ఉంది కదా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్. యా, ఇది ప్రైవేట్ కీ ఫైల్, డిక్రిప్ట్ పాస్వర్డ్, అది ఎన్క్రిప్షన్ ఉంది. ఇది పాస్వర్డ్. ఇది యూజర్ నేమ్, మీ సర్వర్ కి యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. దిస్ ఇస్ యూజర్ నేమ్, దిస్ ఇస్ పాస్వర్డ్. నౌ కాపీ ది పాస్వర్డ్. యా, ఓపెన్ సర్వర్ 2016 ఓపెన్ చేశాను. ఈ కన్సోల్ ఓపెన్ చేసి దీనికి కనెక్ట్ అవ్వాలి. సో క్లిక్ కనెక్ట్ కొట్టేసి ఇక్కడ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఓకే. నౌ ఐ am able to log into my server successfully. See, క్లిక్ ఎస్. ఇది నా లోకల్ సిస్టమ్, లోకల్ విండోస్ 10 అండి. నేను ఇప్పుడు క్లౌడ్ లో ఉన్న వర్చువల్ మెషిన్ 2016 సర్వర్ కనెక్ట్ అయ్యా. నా లోకల్ డెస్క్టాప్ క్లౌడ్ లో ఉన్న సిస్టమ్, క్లౌడ్ లో ఒక సిస్టమ్ లాంచ్ చేసిన వర్చువల్ మెషిన్, దానికి కనెక్ట్ అయ్యా. ఇది క్లౌడ్ లో ఉన్న సర్వర్. ఇప్పుడు మీరు సర్వర్ మీద పని చేయాలంటే సింపుల్ గా ఈజీగా మనం పని చేసుకోవచ్చు. మీకు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గా ఇది కొనాలంటే మనకి బోల్ కాస్ట్ అవుతుంది. ఫిజికల్ ఒక సిస్టమ్ కొని ఒక డెస్క్టాప్ దాంట్లో 2016 సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు ఒక 1 lakh ఖర్చు అయింది. ఇప్పుడు మనకు అదేం ప్రాబ్లం లేదు, ఫ్రీగా ఉంది. మనకి AWS ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు AWS లో మీ సర్వర్ మీరే లాంచ్ చేసుకుని మీరే కనెక్ట్ అవ్వండి, మీరే వర్క్ చేసుకోవచ్చు. వై నాట్? ఇక్కడ సర్వర్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సర్వర్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో సర్వర్ సంబంధించిన ప్రాక్టికల్స్ అన్ని మీరు చేసుకోవచ్చు అనమాట. దీంట్లో సర్వర్ సంబంధించిన A to Z. This is my server operating system. Now you can see. So it is connected to your server operating system. Yeah, చూడండి. సో సర్వర్ మీరు ఇన్ కేసు ఇప్పుడు చూసినట్టు ఇలాగ ఉంటుంది. మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్తే
క్లయింట్ కి సర్వర్ కి ఒకటే మేజర్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ సర్వర్ మేనేజర్ ఉంటుంది సర్వర్ లో, క్లయింట్ లో సర్వర్ మేనేజర్ ఉంటుంది. ఇక్కడ సర్వర్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. లైక్ విండోస్ 10 లాగా ఉంటుంది, ఆల్ ఆప్షన్స్ అన్ని కూడా విండోస్ 10 అలాగే ఉంటాయి. బట్ సర్వర్ లో వచ్చేసి ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి విండోస్ పవర్ షెల్ ఇవన్నీ కూడా మనకి క్లయింట్ విండోస్ 10 లో కూడా అయ్యే ఉంటాయి. బట్ సర్వర్ లో ఇక్కడ సర్వర్ మేనేజర్ అనేది ఎక్స్ట్రా ఫీచర్. సర్వర్ మేనేజర్ లో మన సర్వర్ సంబంధించిన అన్ని సర్వీసెస్ ఈ సర్వర్ మేనేజర్ అనే టూల్ లో ఉంటుంది అనమాట. ఆ డిఎన్ఎస్ కానీ, డిహెచ్సిపి, యాక్టివ్ డైరెక్టరీ, ఎఫ్టిపి ఇవన్నీ కూడా ఈ సర్వర్ మేనేజర్ అనే టూల్ లో ఉంటుంది. సో ఈ సర్వర్ మేనేజర్ ఉన్న టూల్ ద్వారా సర్వర్ ని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. సర్వర్ ద్వారా మిగతా క్లయింట్ కంప్యూటర్స్ ని, యూజర్స్ ని కూడా మేనేజ్ చేయొచ్చు. దాన్ని డొమైన్ అంటాం. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ సర్వర్ మేనేజర్ డాష్ బోర్డ్ లోకి వెళ్తే యూ కెన్ సీ ఆల్ ది సర్వర్ రోల్స్. ఇంకా రైట్ సైడ్ చూడండి, మేనేజ్ టూల్స్. మేనేజ్ లోకి వెళ్తే సర్వర్ సంబంధించిన ఫీచర్స్ ని, రోల్స్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ మేనేజ్. టూల్స్ లోకి వెళ్తే సర్వర్ సంబంధించిన టూల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇలా మనకి సర్వర్ కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు విండోస్ సర్వర్ కనెక్ట్ అయ్యాం. సో ఇక్కడికి మేనేజర్ కానీ యాడ్ రోల్స్ ఫీచర్స్ లోకి వెళ్తే మీకు సర్వర్ సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి కనెక్ట్ అయిన తర్వాత. టూల్స్ లోకి వెళ్తే సర్వర్ సంబంధించిన టూల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇదే ఫార్మేట్ లో ఇది ఇలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు విండోస్ సర్వర్ లాంచ్ చేసాం, దానికి మీ క్లయింట్ కంప్యూటర్ నుంచి విండోస్ సర్వర్ కనెక్ట్ అయ్యారు. ఇది మినిమైజ్ చేసుకుని చూడండి, ఇది నా సర్వర్ కంప్యూటర్, ఇది నా బేస్ కంప్యూటర్, ఇది నా సర్వర్ కంప్యూటర్ లాగిన్ అయ్యారు. సో వాట్ అబౌట్ నెక్స్ట్ క్లయింట్ విండోస్ కి కనెక్ట్ అయ్యి లైనక్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి? కింద లైనక్స్ సిస్టమ్ ఉంది, సెలెక్ట్ లైనక్స్. ఓకే, లైనక్స్ సెలెక్ట్ చేసుకొని లైనక్స్ కనెక్ట్ అవ్వాలంటే మనకి కాపీ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నాను. పుట్టి జెన్ 2 సాఫ్ట్వేర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, పుట్టి అను పుట్టి జెన్. సో పుట్టి జెన్, పుట్టి ఫస్ట్ PUTTY, పుట్టి జెన్. ఈ 2 సాఫ్ట్వేర్స్ మీకు విండోస్ 10 డౌన్లోడ్ అవుతాయి. పుట్టి జెన్, ఓపెన్ ది పుట్టి జెన్. పుట్టి జెన్ దీన్ని ఓపెన్ చేసి దీని ద్వారా కీ ఒకటి జనరేట్ చేయాలి. పుట్టి జెన్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి దీంట్లో ఇక్కడ వచ్చేసి SH1 డైరెక్ట్ RSA సెలెక్ట్ చేసుకోండి. లోడ్ క్లిక్ చేసి మనం కీ పేరు ఒకటి డౌన్లోడ్ చేసాం కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సో డౌన్లోడ్కి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్స్, సో సూపర్ డౌన్లోడ్ కీ పేర్ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. లైనక్స్ కి ఒక కీ ఫైల్ డౌన్లోడ్ చేసాక లైనక్స్ కీ పేర్ .pmp అది ఓపెన్ చేయండి. ఇక్కడ క్లిక్ ఓకే. సేవ్ యాజ్ ఏ ప్రైవేట్ కీ, ఆల్వేస్ సేవ్ యాజ్ ఏ ప్రైవేట్ కీ. ఒక ప్రైవేట్ కీ సేవ్ చేస్తున్నాను. లైనక్స్ కీ 1 సేవ్ చేసుకున్న తర్వాత ఈ సిస్టమ్ సంబంధించిన పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని పుట్టి ఓపెన్ చేయండి. పుట్టి జెన్ ఈ 2 సాఫ్ట్వేర్స్ మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు. పుట్టి జెన్ నా పుట్టి ఓపెన్ చేస్తున్నాను. పుట్టి ఓపెన్ చేసి ఆ లైన్ కి సంబంధించి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ కింద SH ఎక్స్టెండ్ చేసి అథెంటికేషన్ AUTH ఉంది, అది సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ క్లిక్ చేయండి. ఇక్కడ కీ పేరు ఒకటి జనరేట్ చేసిన ప్రైవేట్ కీ, అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ కొట్టండి. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. బై డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి లైనక్స్ కి EC2 యూజర్ అండి. ఇక్కడ మీరు లాగిన్ యాజ్ అని అడిగితే ఇక్కడ యూనిటీ అంటది EC2-user. ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్ EC2-user. I am successful login to Amazon Linux AM2 machine. లైనక్స్ మిషన్ లో కూడా నేను సక్సెస్ఫుల్ లాగిన్. ఇక్కడ లైనక్స్ సంబంధించిన ఆల్ కమాండ్స్ మీకు ఒక లైనక్స్ గైడ్ పంపిస్తాను. దాంట్లో ఆల్ బేసిక్ కమాండ్స్, LLS కమాండ్, క్యాలెండర్ కమాండ్, డేట్ కమాండ్, తర్వాత DF కమాండ్, DU కమాండ్, టాప్ కమాండ్. సో యూ కెన్ సీ ఆల్ లైనక్స్ కమాండ్స్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫైల్స్ కానీ, డైరెక్ట్స్ కానీ, క్రియేషన్ పార్టీ అంతా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే, విండోస్ కి లైనక్స్ కనెక్ట్ అవ్వాలండి. ఓకే, సో ఈరోజు ఏం చేస్తారంటే కొన్ని విండోస్ సిస్టమ్స్, కొన్ని లైనక్స్ సిస్టమ్స్ ఇలా క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వండి. సో ఎలా క్రియేట్ చేస్తారంటే సేమ్ ప్రాసెస్. లాంచ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళాలి. మీకు ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టమ్ ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లైనక్స్, అమెజాన్ లైనక్స్ లాంచ్ చేయండి. తర్వాత రెడ్ హాట్ ఉంది, ఇది కూడా లాంచ్ చేయండి. తర్వాత యుబుంటు ఉంది, ఇది కూడా లాంచ్ చేయండి. తర్వాత విండోస్ లోకి వచ్చేస్తే 2019 ఫ్రీ, ఇది కూడా లాంచ్ చేసుకోవచ్చు. అలాగే 2022 సర్వర్, మైక్రోసాఫ్ట్ సర్వర్ 2022 ఉంది, ఇది లాంచ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీయే. లేదు 2020 సర్వర్ 2016 ఇది ఇప్పుడు మనం లాంచ్ చేసింది, ఇది ఫ్రీయే. అలాగే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2012 కూడా ఉందండి, ఇది కూడా ఫ్రీయే. ఫ్రీ టైర్ అంటే ఇష్టం, ఏ ఫ్రీ టైర్ ఉన్నది ఏ సిస్టమ్ అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మీరు లాంచ్ చేసి కనెక్టివిటీ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కంప్యూటర్, ఇది నా విండోస్ 10 కంప్యూటర్. వర్షన్ కొడితే విండోస్ వర్షన్ ఎంటర్.
చూడండి ఇది నా బేస్ కంప్యూటర్ విండోస్ 10. సో నా కంప్యూటర్ నుంచి క్లౌడ్లో AWS క్లౌడ్లో 2 సిస్టమ్స్ లాంచ్ చేశాను, వర్చువల్ మిషన్స్. ఒకటి విండోస్ వర్చువల్ మిషన్ లాంచ్ చేశాను, కనెక్ట్ అయ్యాను. దిస్ ఈజ్ మై విండోస్ వర్చువల్ మిషన్ లాంచ్ అండ్ కనెక్టెడ్. చూడండి ఈ విండోస్ వర్చువల్ మిషన్లో నాకు ఈ సర్వర్ మిషన్లో మీ ఇష్టం ఏ ప్రాక్టికల్ అని మీరు చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. అంటే ఒకే సిస్టంలో నాకు మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ అవుతున్నాను. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి పుట్టి ద్వారా కనెక్ట్ అని, ఇది లైనక్స్ సిస్టమ్. సో ఈ లైనక్స్ లో ప్రాక్టికల్స్ అని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇది లైనక్స్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ whoami. సో ఈసీటీ యూజర్. చూడండి ఇప్పుడు నాకు ఇది విండోస్ 10 కంప్యూటర్ ఉంది, నాకు లైనక్స్ మీద పని ఉండాలి, పని చేయాలి, వర్క్ ఉంది, లేదా సర్వర్ మీద వర్క్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, మనం మాన్యువల్కి వెళ్ళి సర్వర్స్ కొని దాంట్లో మన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయవసరం లేదు. ఇప్పుడు మనకి అలాంటి ప్రాబ్లమ్స్ లేదు. డైరెక్ట్ క్లౌడ్లో AWS క్లౌడ్లో లాగిన్ అయ్యాం. మీకు బ్రౌజర్ ద్వారా మీరు ఏం చేయాలి, AWS క్లౌడ్లో లాగిన్ అయ్యి ఇక్కడ AWS క్లౌడ్లో EC2 ఇన్స్టెన్స్లో మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేది. క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్కి మీ లోకల్ డెస్క్టాప్ నుంచి క్లయింట్ కంప్యూటర్స్ నుంచి మీరు కనెక్ట్ అయ్యారన్నమాట. కనెక్ట్ అయ్యి ఆ సర్వర్స్ మీద పని చేసుకోవచ్చు. ఇక్కడ 2 వర్చువల్ సర్వర్స్ లాంచ్ చేసేస్తారు, విండోస్ సర్వర్, 16 లైనక్స్ సర్వర్. వీటిలో మనం కనెక్ట్ అయ్యాం. ఎలా కనెక్ట్ అయ్యాం, ఒక దాని RDP ద్వారా కనెక్ట్ అయ్యాం, రెండో దానికి వచ్చేసి పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యాం అన్నమాట. క్లియర్? ఇలా కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోవాలి. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఈ సిస్టమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు వీటిని స్టాప్ చేసుకోవచ్చు, టెర్మినేట్ చేసుకోవచ్చు. బెటర్ టు టెర్మినేట్. వర్క్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు, ఇది ఒక మెథడ్. లేదంటే టెర్మినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టేజెస్ ఉంటాయి, స్టాప్, రీబూట్, టెర్మినేట్. టెర్మినేట్ అంటే నేను మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, గో అండ్ టెర్మినేట్. మీకు బిల్ అనేది పడుతుంది. వర్క్ టెస్టింగ్ అయిపోయిందా టెర్మినేట్ చేయండి, లేదా స్టాప్ అని చేయాలి. అట్లీస్ట్ స్టాప్ అని చేయాలి, టెర్మినేట్ అని చేయాలి. ఈ రెండింటిలో ఒకటి చేయాలన్నమాట. లేదు ఇలా రన్నింగ్ లో ఉంటే మాత్రం మీకు ఛార్జెస్ పడతాయి. either you need to stop or terminate. సరే, ఇన్ కేస్ మనం చేసిన వర్క్ మరి ఎక్కడ ఉంటది అది? ఆ సిస్టమ్ లో ఉంటది. మీ సిస్టమ్ లో లాగిన్ అయ్యారు కదా, ఆ సిస్టమ్ లో ఉంటది. అంటే మనం టెర్మినేట్ అని పెట్టినప్పుడు అవన్నీ డిలీట్ అయిపోతాయి కదా సార్? డిలీట్ అయిపోతాయి. మీకు పని లేనప్పుడే మీరు టెర్మినేట్ పెడతారు. దాంతో వర్క్ ఉందనుకోండి, స్టాప్ చేసుకుంటారు అంతే. ఓకే, రైట్. స్టాప్ చేసుకుంటారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటారు అంతే. మన షట్ డౌన్, మన లాగిన్ లాగ్ ఆఫ్ లాగా. అర్థమైంది. అది మీకు ఆ సిస్టమ్ లో పని లేదు కంపల్సరీ అనుకున్నప్పుడే డిలీట్ చేస్తారు అంతే, టెర్మినేట్ చేస్తారు. రైట్ సార్. ఓకే, సో ఈ రికార్డింగ్ కూడా పంపిస్తుంది మీకు, ఇది చెక్ చేయండి. డౌట్ ఉంటే రేపు IEM చూసి ఇది చెప్తాం. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్, థ్యాంక్ యూ.